తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ధర్నాలు బీజేపీ అయితే జిల్లా కేంద్రాల్లో రైతు సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఇక కేసీఆర్ మొన్న నల్గొండ జిల్లాలో పొలంబాట పట్టారు. ఈరోజు కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లా కరీంనగర్ మొన్నటి ఎన్నికల్లో కొంత ఎదురుదెబ్బ తగిలినప్పటికీ అక్కడ జనం స్పందన కూడా కేసీఆర్ పొలంబాట కార్యక్రమానికి చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఆయన ముగ్దుంపూర్ కరీంనగర్ సమీపంలోనే ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఆ తర్వాత మధ్యాహ్నం మళ్ళీ బోయిన్పల్లి మండలంలో పర్యటిస్తారు. అక్కడ కూడా పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత మిడ్ మానేర్ ప్రాంతాన్ని కూడా షాబాజ్పల్లి ఆ ప్రాంతంలో ఉన్న మిడ్ మానేర్ని కూడా కేసీఆర్ సందర్శిస్తారు. ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడబోతున్నారు. తన పర్యటనకు సంబంధించి పొలాల్లో రైతుల కష్టాలకు సంబంధించి ఆయన మాట్లాడబోతున్నారు. అదే సమయంలో 3 గంటలకు కేసీఆర్ పత్రికా సమావేశం ఉంటే 5 గంటలకు రేవంత్ రెడ్డి కూడా మీడియాతో రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి పర్యటన, ఆయన ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తి రేపుతుంది. అటు బీజేపీ కూడా జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా సత్యాగ్రహ దీక్షలు చేస్తుంది. ఇంతకు రైతాంగ సమస్యలకు కారకులు ఎవరు? బీజేపీ ఏం కోరుతుంది, ఏం డిమాండ్లు చేస్తుంది? బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ పొలంబాట ఏకంగా స్వయంగా కేసీఆర్ పొలంబాట పట్టేందుకు కారణాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇదే అంశంపై లంచ్ అవర్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రోహిత్ రావు మనకు అందుబాటులో ఉన్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా బీఆర్ఎస్ బీజేపీ డిమాండ్లు ఏంటి, అసలు రైతులకు ఏం కావాలని కోరుతున్నారు ఏంటి, మీతోనే మాట్లాడదాం. గోవర్ధన్ గారు మీరు చెప్పండి. ఫస్ట్ అసలు మీ డిమాండ్ ఏంటి? పొలంబాట కేసీఆర్ పట్టడానికి ప్రధాన కారణం ఏంటి? ఈరోజు 2014 నుంచి 2023 వరకు తెలంగాణలో రైతాంగం ఎంత సంతోషంగా ఉండే, తెలంగాణ రైతులకు ఏమేమి కావాలో కేసీఆర్ గారు అడగకుండానే చేసిన సందర్భం మనకందరూ తెలుసు. ముఖ్యంగా తెలంగాణ రాకముందుకు తెలంగాణ ప్రాంతం ఎడారి భూమిగా ఉండేది. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముందు చూపుతోటి కాళేశ్వరం సీతారాం ప్రాజెక్టు, నెట్టెంపాడు, కేవల సాగర్, భీమా లేదా రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ప్రాజెక్టు, ఇటు అనేక ప్రాజెక్టులు కట్టేసి మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపి గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే మహబూబ్నగర్ పోతే వనపర్తి దగ్గర ఒక కోనసీమలాగా కనపడుతుంటుంది. ఇప్పుడు మహబూబ్నగర్ సంబంధించిన వాళ్ళు పాలమూరు అందరూ కూడా వలస పోయే సందర్భం ఉండే. కానీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వలసలు రిటర్న్ వచ్చేసి అక్కడ తెలంగాణ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమైంది. దానికి గాను కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతులకు ఎట్లయితే బాగుపడతారు, ఎట్లయితే ఆదుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచనతోటి రైతు బంధు అనే పథకం తీసుకురావడం జరిగింది. రైతు బంధు ద్వారా రైతులకు పెట్టుబడి పెట్టడం ద్వారా రైతులకు సహకారుల దగ్గర 4 రూపాయలు 3 రూపాయలు వడ్డీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆ పడిగాపులు కాల్సిన అవసరం లేకుండా పెట్టుబడికి అంటే ఎరువులకు కానీ, కూరలకు కానీ, లేదా దానికి సంబంధించిన అన్ని పనిముట్లకు కానీ తెచ్చుకోవడానికి అవకాశం కల్పించడం ఘనత కేసీఆర్ గారు. దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడ కూడా ఇలాంటి రైతుకు సహాయం అందించాలని ఆలోచన ఎవరికి రాలేదు. రైతు బంధు పెట్టడం జరిగింది. దాని ద్వారా రైతు బీమా 1 గుంట భూమి ఉన్నా కూడా ఆ ప్రీమియం మొత్తం ప్రభుత్వమే భరించి, ఒకటి ఇన్ కేసు అనివార్య కారణం వల్ల రైతు ఎలాంటి పరిస్థితులు చనిపోయినా కూడా రైతును ఆదుకున్న ప్రభుత్వం ఏదంటే మన కేసీఆర్ ప్రభుత్వం. ఇవి అన్ని నీరు ఇచ్చిర్రు, కరెంట్ ఇచ్చిర్రు, సాగునీరు ఇచ్చిర్రు, తాగిన అన్ని విషయాల్లో రైతులకు ఆదుకున్న ప్రభుత్వం మన కేసీఆర్ ప్రభుత్వం. అట్లాంటి ప్రభుత్వం 2023లో డిసెంబర్లో ఎలక్షన్ తర్వాత డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత ఉన్నటువంటి సడన్గా ఈ 3 నెలలని మొత్తం గ్రౌండ్ లెవెల్ మొత్తం పడిపోయింది. కరెంటు సరిగా ఉండట్లేదు, తాగునీరు ఉండట్లేదు, సాగునీరు ఉండట్లేదు, అసలు ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి, కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. దీనికి ఎందుకు కారణం ఎవరు? అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత చేతగాని ప్రభుత్వం, ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇంత రైతులు దీనస్థితిలో ఉన్నారు? పొలాల పంటలు ఎందుకు ఎండిపోతున్నాయి? పొలాల పంటలు ఎండిపోతున్నా కూడా ప్రభుత్వం ఒక అధికారులను పిలిపించి, అంటే గోవర్ధన్ గారు మీరు 10 ఏళ్ళగా కష్టపడి రైతులను బాగు చేస్తే, పంటలను బాగు చేస్తే, తెలంగాణను బాగు చేస్తే, ఆ 10 ఏళ్ల కష్టాన్ని 100 రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పోగొట్టిందంటే ఎలా నమ్మాలి? మేము ప్రతిపక్షంలో అని చెప్పేసి ఆరోపణలు చేయట్లేదు. వాస్తవాలు మీ కళ్ళం కూడా మీ టీవీ ద్వారా మనం చూస్తున్నాను, సోషల్ మీడియా చూస్తున్నాను. రైతుల పంటల పొలాలు ఎండిపోతున్నాయి, భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. దానికి దిశగా అడుగులు ప్రభుత్వం క్షణం కూడా అది ఇప్పుడు సమస్య అనేది ఎక్కడో పరిష్కారం వెతకట్లే కదా. ఒకసారి అధికారం పిలిపించే సమీక్షలు చేసిన సందర్భం ఉందా? రైతులు ఎందుకు ఇంత బాధపడుతున్నారు, ఎందుకు ఇంత గోసపడుతున్నారు? కరెంటు మీద ఏమంటే కరెంటు టీఆర్ఎస్ వారి ఎంప్లాయీలు ఉండరు, కరెంటు పోతుందని చెప్పి చెప్తారు. అసలు ఏమన్నా అర్థం ఉందా? ఒక ప్రభుత్వం నుండి కరెంటు సరిగా రావట్లేదు అంటే కరెంటుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సింపతి పరులు ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి ఎమ్మెల్యేలు మాట్లాడుతారు, మంత్రులు మాట్లాడుతారు. ఇదంతా కరెక్ట్ గానే కాదు. ఇప్పటికైనా సార్ ప్రభుత్వం మేల్కొని నిజంగా ఎప్పుడైనా తాగునీరు కూడా ఎంత ఇబ్బంది ఉందంటే పంట పొలాలకు
పంట పొలాలకు సాగు ట్యాంకర్లకి వెళ్ళి ట్యాంకర్లు తీసుకొచ్చి పంట పొలాల్లో పారిస్తారు అంటే ఎంత దీనస్థితిలో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధికారులు కోల్పోవడానికి మన రేవంత్ రెడ్డి గారు అమలు కాని హామీలు ఎంతో ఇచ్చిండు. ముఖ్యంగా రైతుల మీద చెప్తాను. ఒకసారి రైతులకు రైతు బీమా ప్లేస్లో రైతు భరోసా పెట్టేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రాబోయే కాలంలో డిసెంబర్లో ఇందిరామ రాజ్యం వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రైతుడు రాగానే ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్న సందర్భం మనకు తెలుసు. రైతు కూలీలు కూడా 12,500 రూపాయలు ఇస్తున్న సందర్భం మనకు తెలుసు. రైతు మన కౌలుదారులు కూడా 15,000 రూపాయలు ఇస్తున్న సందర్భం తెలుసు. కానీ ఇంతవరకు ఈ 100 రోజులలో ఏ రైతును కూడా ఆదుకున్న ప్రభుత్వం ఆదుకోవట్లేదు. ముఖ్యంగా రైతు బీమా అదే 10,000 కూడా సరిగ్గా ఇయ్యలేని పరిస్థితి. 2 ఎకరాలు 3 ఎకరాల లోపలే ఇప్పటికీ దాదాపు 100 రోజులు ఇచ్చారు రైతు బీమా. ఇంతవరకు రైతు భరోసా ఇప్పుడు 2015,000 ఇవ్వాల్సిన బాధ్యతలు ఇవ్వాల్సిన పక్కన పెట్టేసి 10,000 రూపాయలతోనే క్లోజ్ చేస్తారు. అదన్నా కనీసం అందరికి ఇచ్చిన 5 ఎకరాలు 10 ఎకరాలు స్లాబ్ పెడతారు కదా, అలాగని ఇచ్చినా ఇవ్వలేని పరిస్థితి. ఏమంటే గతంలో కేసీఆర్ గారు 10 నెలలు ఇచ్చని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటారు. ముఖ్యంగా వడ్లు కూడా 500 రూపాయల బోనస్ పెట్టి కొంత చెప్పిన సందర్భం ఉంది. మరి మొన్న వడ్లు అమ్ముకున్నారు. అప్పుడేం చెప్పారు ఎలక్షన్లప్పుడు వచ్చే నెల దాకా ఒక నెల ఆగండి, ఒక నెల ఆగితే 500 రూపాయలు బోనస్ పెట్టి వడ్లు కొంతామని చెప్పిన సందర్భం ఉంది. కానీ మరి ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ ఆదుకోకపోతే రైతులు ఇబ్బందులు పడితే రోడ్డు మీదకి వస్తారు. దాంట్లో భాగంగానే ఈ రోజు కేసీఆర్ గారు మొన్న 2-3 రోజుల కింద జనగాం పోయిండు. ఏది పొలం పాట సందర్భంగా సూర్యాపేటకు పోయిండు, ప్రెస్ మీట్ పెట్టిండు. ఎంతో బాధతో హృదయంతో ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా హేళన చేస్తూ రేవంత్ రెడ్డి ఏదో పిచ్చి మాట్లాడుతుంది కలుదాయిన కొద్దిలాగా. ఇప్పుడు ఎవరికి ఇంత సందర్భం? ఇప్పుడు ఈ రోజు కూడా కరీంనగర్ పోవడం జరిగింది. ఇందులో సమస్య ఏంటంటే ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యంగా రైతులను కాపాడుకునే బాధ్యత, రైతులకు మనోధైర్యం నింపాల్సిన బాధ్యత కేసీఆర్ గారు, ప్రతిపక్ష బాధ్యత అది. రాణి గారు ఏంటి ఇద్దరు అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైనట్లు కనిపిస్తున్నాయి, ఒకటే ఎజెండాతో ముందుకు పోతున్నాయి. కాంగ్రెస్ని టార్గెట్ చేసేందుకు రైతాంగ సమస్యలను పెట్టుకున్నాయి. జనరల్గా బీజేపీ ఏ ఎలక్షన్ వచ్చినా ముఖ్యంగా ఈ ఎలక్షన్లో మోడీ చరిష్మా లేదంటే రామ మందిరం నిర్మించాం, జై భారత్ మాతాకి జై, హిందూ నినాదం ఇలాంటివి తీసుకునేది. ఈసారి రైతు సత్యాగ్రహాలు, రైతు దీక్షలు. మొన్న నేను చూశాను, మిమ్మల్ని కూడా చూశాను, బండి సంజయ్తో పాటు మీరు కూడా దీక్షలో ఆ రోజు ఉన్నారు. ఏంటి సడన్గా స్టాండ్ మార్చారా, రూట్ మార్చారా, లేకుంటే ఆ క్రెడిట్ ఎక్కడ బీఆర్ఎస్కి పోతుందో అని మీరు కూడా వాళ్ళ దారిలో మొదలు పెట్టారా? సడన్ గా రూట్ మార్చడం ఏముంటది కళ్యాణ్ గారు? ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అతి పెద్ద సమస్య రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. రైతులు ఒక దిక్కు వాళ్ళ పంటలు ఎండిపోయి నష్టపరిహారం రాక, వాళ్ళకు నీళ్లు రాక, వాళ్ళు రేపో మాపో కళ్ళాలకు వస్తున్నాయి. పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఇప్పటి వరకు కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో రైతు భరోసా రాక, వాళ్ళకి వాళ్ళ రేపొద్దున అమ్ముకుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నదో ధాన్యానికి 500 రూపాయలు ఎక్కువ కట్టిస్తామని, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని, కౌలు రైతులకు కూడా 15,000 ఇస్తామని చెప్పి ఇవన్నీ ఎప్పుడైతే చెప్పి ఉన్నారో మరి అవి ఏవి కూడా అమలు అయితలేవు. ప్లస్ డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తాము అధికారంలోకి రాగానే, రైతులు ఎవరన్నా ఉంటే ఈ లోపు ఉరికురికిపోయి అర్జెంట్ గా పోయి బ్యాంకులకు పోయి 2 లక్షల రూపాయల రుణం లేకపోతే కూడా కొత్తగా రుణం తెచ్చుకోమని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 120 రోజులైనా కూడా ఈ రోజు వరకు కూడా స్టడీస్ అప్పుడు లేకుండా రైతుల గొంతుకు వస్తుంటే ఇవాళ మమ్మల్ని రెస్పాండ్ అవ్వద్దు అని అంటే అది ఎట్లా న్యాయం అవుతుందండి? ఇవాళ రెస్పాండ్ అవ్వకపోతే మేము ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా ఎందుకుంటాము? మేము ప్రజా సమస్యల పైన కొట్లాడిన వాళ్ళం ఎట్లయితాం? కాబట్టి అది మా బాధ్యత. ఇవాళ నరేంద్ర మోడీ గారి పరిపాలనలో రైతులకి 6,000 రూపాయల రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చిన, కాంగ్రెస్ పార్టీ హయాంలో యూరియా కోసం చెప్పులు లైన్లో పెట్టుకుని అక్కడనే గుండెపోటు వచ్చి చచ్చిపోయే రైతుల చరిత్ర నుండి ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువుల కోసం ఒక్క రైతు కూడా వెయిట్ చేయాల్సిన పని లేకుండా తెలంగాణ లాంటి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ హయాంలో మూతపడ్డటువంటి ఎరువుల ఫ్యాక్టరీని 6,000 కోట్లు పెట్టి రీఓపెన్ చేయించిన ఘనత భారతీయ జనతా పార్టీది. మరి వాళ్ళ రైతుల కోసము ధాన్యానికి ఎంఎస్పీ రేట్లు పెంచి ఇవాళ రైతుల ధాన్యాన్ని ప్రతి గింజలు కూడా కొనుక్కుంటా, రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ఇచ్చి, రైతులకు ఫసల్ బీమా యోజన పథకం ఇచ్చి, ఎరువులు ఇచ్చుకుంటా, సబ్సిడీ ఎకరానికి 18,000 రూపాయలు ఏడాదికి సబ్సిడీ ఇస్తున్నటువంటి పార్టీగా, ప్రభుత్వంగా, కేంద్రంలో ఉన్న ప్రభుత్వంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా డెఫినెట్ గా మేము స్పందించాలి. అందుకే మొన్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో మా పార్టీకి సంబంధించినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి గారు, కరీంనగర్ ఎంపీ గారు అయినటువంటి సంజయ్ గారు కూర్చున్నారు. ఆ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మేమందరం కూడా రైతు దీక్షలా కూర్చున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మొత్తం మా భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్రం అంతా కూడా ప్రతి చోట సత్యాగ్రహ దీక్షలు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కూడా చేస్తున్నాం. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు కరీంనగర్ కి ఇవాళ పోతున్నారు కదా, మీరు అంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా అని. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మొన్న అడిగినాము, ఇవాళ అడుగుతున్నాము, నిన్న కూడా అడిగినాము. కేసీఆర్ గారు అసలు ఏ మొహం పెట్టుకొని కరీంనగర్ కు పోతున్నారు అని అడుగుతున్నాం. మేము 1 సంవత్సరం క్రితము ఇదే కరీంనగర్ పార్లమెంట్ కు సంబంధించి చొప్పదండి నియోజకవర్గంలో రామడుగు మండలానికి వచ్చినటువంటి కేసీఆర్ గారు
ఆ రోజు రైతుల పంటలు ఎండిపోతే ఆ నష్టపరిహారం వడగండ్ల వాళ్ళకు దెబ్బతింటే ఆ పంటలకు పోయి చిటికలేసుకుంటా చెప్పిండ్రండి. నేను ఇక్కడ హెలికాప్టర్ ఎక్కి హైదరాబాద్ లో దిగే వరకు ఈ రైతుల అకౌంట్లలో 10,000 రూపాయలు పడతాయి అని చెప్పి హెలికాప్టర్ ఎక్కి అట్నుంచి అడేవేండిగా. ఈ వాళ్ళ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఆ రైతులకు ఎక్కడ కూడా 10,000 రూపాయలు అకౌంట్ పడలే. అదే కరీంనగర్ పార్లమెంటు ప్రజలని అంత దగా చేసి తెలంగాణ రైతులని అంత మోసం చేసిన కేసీఆర్ గారు క్షమాపణ చెప్పి గానీ కరీంనగర్ పార్లమెంట్ లో అడుగుపెట్టద్దు ఆయన. మరి వాళ్ళు ఆయన అడుగు పెట్టిండు. కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాము, గత ప్రభుత్వ కేసీఆర్ గారి ప్రభుత్వం ఎంత మోసం చేసిందో రైతులను, ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అంతే మోసం చేస్తుంది. ఎట్లా అయితే రైతు రుణమాఫీ విషయంలో కేసీఆర్ అబద్ధాలు చెప్పినారో, ఎట్లా అయితే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తారని కేసీఆర్ గారు అబద్ధాలు చెప్పినారో, ఎట్లయితే ఒక వ్యవసాయ ప్రణాళిక కూడా లేకుండా విత్తనాల విషయంలో కావచ్చు, ఎరువుల విషయంలో కావచ్చు, పూర్తిగా రైతులకు అన్యాయం జరిగేటట్టుగా నకిలీ మాఫియాను తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పెంపొందించినారో, ఇప్పుడు అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీ విషయంలో అబద్ధాలే చెప్పినారు. ఇవాళ ధాన్యానికి సంబంధించినటువంటి 500 రూపాయల సబ్సిడీ విషయంలో అబద్ధాలే చెప్పినారు. రైతు భరోసా విషయంలో అబద్ధాలే చెప్పినారు. రైతులకు సంబంధించినటువంటి ఒక్క హామీని కూడా వాళ్ళు నిలబెట్టుకోలే, భవిష్యత్తులో నిలబెట్టుకుంటామని కూడా చెప్తలేరు. ఏమన్నంటే గత ప్రభుత్వం అప్పలపాలు చేసింది, పైసలు లేవు మాకాడా అని వీళ్ళు అంటున్నారు. ఇవాళ వాళ్ళని అడిగితే వాళ్ళు మోసం చేసుకుంటేనే 10 ఏళ్ళు వచ్చినారు. కాబట్టి మా పోరాటం అనేటువంటిది ఖచ్చితంగా బీఆర్ఎస్ పైన ఉంటది, కాంగ్రెస్ పైన ఉంటది. రైతుల పక్షంగా మేము నిలబడి కొట్లాడతాం. రైట్. రోహిత్ గారు విన్నారు కదా, అటు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, అందుకోసమే కాంగ్రెస్ పై ఒత్తిడి తెస్తున్నాం ప్రభుత్వంపై, మీరు అధికారంలోకి వచ్చాక పవర్ కట్స్ అవుతున్నాయి, పంట పొలాలు ఎండిపోతున్నాయి, ఇలాంటి విమర్శలు చేస్తున్నారు. ఇది మిస్మేనేజ్మెంట్, అంటే ప్రభుత్వంగా విఫలమైంది అని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? ఇప్పుడు కళ్యాణ్ గారు మొట్టమొదటిగా నేను ఒక కామెంట్ చేయదలుచుకున్నా. ఇప్పుడు కేసీఆర్ గారు తను ఫార్మ్ హౌస్ వీడి పొలం బాట పట్టిరు అంటే నేను యాక్చువల్లీ సంతోషిస్తున్నా. ఎందుకు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని కదా పొలం బాట పట్టింది. రైతులు ఇబ్బందుల్లో ఉండడం మీకు సంతోషమా? ప్రతిపక్ష పార్టీగా కంప్లీట్ గా ఫెయిల్ అవుతున్న తరుణంలో కనీసం తను పనిచేస్తున్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పేసి దాని కితాబ్ మీరు ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆయనకు భయం అయ్యి ఆయన పార్టీ మునుగడలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఏదో కొత్తగా ఇది ఒక రైతుల మీద ప్రేమ అనేది తనకు ఏదో ఆయనకే ఉన్నట్టు వేరే వాళ్ళకి లేనట్టు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నానండి. ఒకటి మొదలు మీరు గతం చెప్పుకుంటూ పోతే అన్ని ఉంటాయి, కానీ ఫస్ట్ అసలు మోస్ట్ రెవల్యూషనరీ డిసిషన్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మళ్ళీ అదే యూపీఏ సర్కార్ 1 తర్వాత అక్కడ ఇండియాలో అదే విధంగా రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ 2 సార్లు రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అరే రాణి రుద్రమ గారు లెక్క పెట్టి మరి 120 రోజులు అని చెప్తారు. నేను కూడా లెక్క పెట్టలే, 100 రోజులు సుమారు అని నేను అనబోతుండే. సరే తనే లెక్క పెట్టారు కదా. 120 రోజుల ప్రభుత్వానికి 120 రోజులలో మొత్తం మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నీ అమలు అవుతాయనండి. కొంచెమన్నా కామన్ సెన్స్ ఉన్నదా? 5 ఏళ్ళు కదా, 5 ఏళ్ళు ఇచ్చారు కదా మాకు. ఆల్రెడీ మేము చెప్పిన 6 గ్యారంటీస్ వాళ్ళకి వెళ్ళి కళ్యాణ్ గారు కామన్ సెన్స్ అనే మాట మాట్లాడొద్దండి, అది చాలా తప్పు మాట. వెనక్కి తీసుకోమనండి. ఏ కామన్ సెన్స్ ఉంది? ఏ కామన్ సెన్స్ లేకనే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినారా? కామన్ సెన్స్ లేకనే డిసెంబర్ 9 డేట్ చెప్పినారా రేవంత్ రెడ్డి గారు? కామన్ సెన్స్ లేకనే 100 రోజుల్లో హామీ ఇవ్వకపోతే మేము ఎంపీ ఎలక్షన్ కామన్ సెన్స్ లేకుండా చెప్పినారా? రాణి గారు అదే అడుగుతున్నా, మాట చాలా తప్పు మాట. రాణి గారు నేను కూడా అదే అడుగుతున్నా. రోహిత్ గారు ఒక్క నిమిషం. రాణి గారు మీకు ఇంకొక పాయింట్ చెప్తాను. ఇంతకు ముందు మన రాణి రుద్రమ గారు అన్నట్టు నేను కరీంనగర్ నివాసినే, కరీంనగర్ అసెంబ్లీలో నేను క్షేత్రస్థాయిలో పనిచేసిన వ్యక్తిని, ప్లస్ అదే విధంగా చొప్పదండిలోని వెదర గ్రామస్తుని. రామడుగు మండలం అనేది అక్కడే ఉంటది. కేసీఆర్ వచ్చిన మాట వాస్తవమే. అదే కాకుండా ఇంకొకటి చెప్తా, ఇవాళ తను పోయింది ముగ్దుంపూర్, కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ముగ్దుంపూర్ నుంచి జస్ట్ ఫర్లాంగ్ 1-2 కిలోమీటర్స్ తర్వాత వచ్చే గ్రామాలు ఒక 4 గ్రామాలు ఉన్నాయి. చెర్లబత్కూరు, చామనపల్లి, తాయిర్కొండాపూర్, ఫకీర్పేట, జూబ్లీ నగర్. ఎందుకు ఈ పేర్లు చెప్తున్నా అంటే లాస్ట్ టైం ఏదైతే చొప్పదండలో రాళ్ళవానతోటి ఏదైతే అప్పుడు అక్కడ మొక్కజొన్న బాగా డ్యామేజ్ అయింది, వరి డ్యామేజ్ అయింది. ఇక్కడ కరీంనగర్ కాన్స్టిట్యున్సీ ఈ 6 రాష్ట్రాల్లో మొత్తం వైపౌట్, గ్రామాన్ని మొత్తం వైపౌట్ అయితే అప్పుడు ఇప్పటికి నాకు బాగా గుర్తు, వీడియో క్లిప్పింగ్ నా దగ్గర ఉన్నది. గంగుల కమలాకర్ గారు సరే దురదృష్టవశాత్తు తనకు కాలు ఇరిగితే ఆ పట్టి వేసుకొని మరి స్టాండ్ మీద వచ్చి ఒక రైతు ఆవేదనతోటి ఏడుస్తుంటే ఆ భుజాన్ని తట్టి పక్కకుండి ఎందుకు ఏడుస్తున్నావు, మా కేసీఆర్ ఉన్నాడని పెద్ద మాటలు చెప్పారు. 10,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి పెద్ద మాటలు చెప్పారు. ఎకరానికి సర్వేలు చేయించారు, రెవెన్యూ ఆఫీషియల్స్ వచ్చినారు, మొత్తం సర్వేలు చేసుకున్నారు, డాటా తీసుకున్నారు, రాసుకపోయారు, ఇంత నష్టమైందని లెక్కలు తీసిరు. ఒక్క సింగిల్ రూపాయని ఇచ్చిరా అండి? టీఆర్ఎస్ గవర్నమెంటే కదా. ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రతినిధి మాట్లాడుకుంటూ అన్ని 5 ఏళ్లలో మొత్తం రైతులందరూ సూపర్ అంటారు కదా. మరి ఇదే వేసవి కాలంలో లాస్ట్ టైము
అతివృష్టి అనావృష్టి అన్నట్టు అప్పుడు వర్షాలు ఎక్కువ పడ్డాయి. వర్షాలు ఎక్కువ పడి అకాల వర్షాల వల్ల రానవాళ్ళ వల్ల మొత్తం డ్యామేజ్ అయితే ఒక సింగిల్ రూపీ ఇయ్యలే. ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఓకే, డెఫినెట్లీ అక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు అనేది వాస్తవం. అది పవర్ కట్ వల్ల కాదు, వేరే విషయంలో కాదు. వానలు సరిగ్గా లేక కరువు పరిస్థితులు వస్తే ప్రకృతి పడిపోతున్నాను కూడా శవరాజకం చేసినట్టే ఇది ఆల్మోస్ట్. శవరాజకం చేసినట్టే ఇది ఆల్మోస్ట్. అరే అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మా దృష్టికి తీసుకొచ్చి వాటికి ఎట్లా మనము నష్టపరిహారం చెల్లించాలి, ఎంతమంది అయింది అనేది ఇప్పుడు వడ్ల కొనుగోలు సీజన్ స్టార్ట్ అయినాక ఎవరు మరి నిజంగా డ్యామేజ్ అయ్యారో చూసుకొని వాళ్ళకి ఆదుకోవాలి. మొత్తం ఊర్లో అయితే వైపౌట్ కాలే కదా మీ దాంట్లో అయినట్టు. మాకు ఉన్న ఫెసిలిటీస్ లో మళ్ళా మేడిగడ్డను కూలగొట్టమని మేము చెప్పినామా? 1,00,000 కోట్లు తిని దాన్ని వంకరగా కట్టమని మేము చెప్పినామా? మీరు అట్లా కట్టబట్టి అక్కడున్న నీటి అవైలబిలిటీ లేదు. డ్యామ్ మీరు ఇప్పుడు కేటీఆర్ గారు అంటారు, అరే మేమైతే డ్యామ్ ని మేము నింపుతుండే లేదా సగం నింపుతుంటే, మరి కొట్టకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దానికి ఒక టెక్నికల్ అథారిటీ ఉంటది, వాళ్ళు చెప్పినాక మనం దాన్ని వాడుకోవాలి. SRSP ద్వారా ఎంతైతే చివరి ఆయకట్టు వరకు ఇవ్వాలనో ఇచ్చినాము. మొదలు ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు కర్మా నియోజకవర్గానికి వచ్చేసి ఇప్పుడు ముక్తంపూర్ కాడికి వచ్చేది గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరదకాల ద్వారా వచ్చే వాటరు. అది కూడా చొప్పదండి మా ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు పట్టుబట్టి తన రైతులకు న్యాయం జరగాలని చెప్పి ఎంత వీలైతే అంత వాటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. బట్ సమ్మర్ కూడా వస్తున్నది, తాగునీరు కూడా మళ్ళా ఇబ్బంది కావద్దని చెప్పేసి కొద్దిగా పొదుపుగా వాడుకోవాలనే ఆలోచనతోటి కరెక్ట్ గా మేనేజ్మెంట్ అంటే యాక్టివ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ మనం ముందుకు పోతున్నాం. చేయడానికే ఇద్దరు రాజకీయాలు చేయడానికి బండి సంజయ్ గారు పర్మిషన్ రాకపోతే ఇంట్లో కూర్చొని 2 మరి మన వాటిని పట్టుకొని ధాన్యాలు పట్టుకొని ఆ గడ్డిని పట్టుకొని ఏదో షో చేయబోయారు. ఇలా కేసీఆర్ గారు ఎన్నడూ లేని పని, ఏదో నేను పెద్ద పనివంతుని, నేను చాలా పని చేస్తున్నా అనే ఉద్దేశంతో రోడ్డు బాట బట్టి రైతు బాట బట్టి తప్ప వాళ్ళకి నిజంగా రైతుల మీద ఏం ప్రేమ లేనది నేను చెప్పదలుచుకున్నాను. గోవర్ధన్ గారు ఆయన అంటున్న ప్రకారం ఇదంతా రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు కూడా. ఎందుకంటే కరువు వస్తే కాంగ్రెస్ ఎట్లా బాధ్యత అనేది రోహిత్ గారు అంటున్నమాట. కేసీఆర్ గారు పొలం బాట పట్టినందుకే బీజేపీ వారు ముందుకు వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళకైతే డైరెక్ట్ లాగలే తడుస్తున్నాయి. ఎందుకు ప్రేమలదట. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రజలను అడిగినా కూడా, ఎవరిని అడిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎంత సంతోషంగా ఉన్నారో ఈ 10 సంవత్సరాల్లో ఎవరన్నా చెప్తారు. సరే రాజకీయంగా మీరు ఒప్పుకోకపోయినా అది వాస్తవం 100%. రైతులను కడుపులో పెట్టుకుని చూసిన ఘనత కేసీఆర్ గారు దక్కుతుంది. ఈ రోజు రైతులు చాలా సబ్స్టాన్షియల్ ఉంటారు కదా, ఓటమి గెలుపు ప్రజాస్వామ్యంలో కామన్. అది ప్రజాస్వామ్యంలో కాదు. మీరేమన్నా మరి మీరు ఎన్నిసార్లు ఓడిపోలేదు? మీరు అంత గొప్ప పరిస్థితి మీరు ఎందుకు ఓడిపోయారు? ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన బీజేపీ వాళ్ళు గొప్ప చెప్తారు కదా, ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? ఏ మొహం పెట్టుకుంటే రైతులు మీకంటే గొప్పగా పాలిస్తుంది, మీకంగా రైతులు కాపాడుకుంది కేసీఆర్ గారు. ఇప్పుడు రామచంద్రరావు గారు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎందుకు ఏ మొహం పెట్టుకుంటే ఎందుకు రావద్దు చెప్పండి? మీరు మీ మమ్మల్ని చూసి అంటే ఏదో రైతు బంధు మా రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ చూసి మీరు కిసాన్ మోర్చాని పెట్టడం జరిగింది. ఎందుకు రావద్దు? 450 కోట్లు వడగండ్ల కొరకు 450 కోట్లు అనౌన్స్ చేసింది. కొంతమందికి వచ్చింది, కొంతమంది మీరు చెప్పాల్సింది ఇస్తారు కంపల్సరీ. ఇప్పుడు మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యరాదు, ఎవరు వద్దంటారు ఏమన్నా? ఈ రోజు మీరు నల్ల చట్టం బీజేపీ నల్ల చట్టాలు ఆగండి రోహిత్ గారు, మీరు మాట్లాడలే కదా. నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? బీజేపీ వాళ్ళే కాదా? రైతులు, పంజాబ్ రైతులను, హర్యానా రైతుల్ని కాల్చి చంపింది ఎవరు? సంవత్సరం ధర్నా చేస్తున్నా కూడా పట్టించుకుని ప్రభుత్వం ఎవరుంది? బీజేపీ ప్రభుత్వం. ఇప్పుడు గొప్ప చెప్తాడండి మీకు. ఓన్లీ కేసీఆర్ని చూసి మీరు ఎక్కడ ఓడిపోతుందని చెప్పేసి ముందుకొచ్చి మీరేదో రైతు ధర్నా చేస్తున్న కిషన్ రెడ్డి గారు. రైతులను కాపాడిన బాధ్యత కేసీఆర్ గారికి ఉంది, రైతులకు మంచి చూసుకునే బాధ్యత కేసీఆర్ గారు ఉంది. కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా చెప్తుందంటే మీరు 2 లక్షలు రుణమాఫీ చేయకుండా కథలు చెప్పుకుంటా ఇవన్నీ అవి సమస్యలు పక్కదో కొట్టియాలని చెప్పేసి కాళేశ్వరం కొద్ది రోజులు, ఫోన్ ట్యాప్ కొద్ది రోజులు, ఇంకేదో కరెంటు మీద అవకతవకలు జరిగినాయి, అప్పుల పాలని చెప్పి కొన్ని రోజులు టైం పాస్ చేసి 120 రోజులు తీసుకొచ్చి ఈ రోజు ఇంత రైతులు ఆగండి. రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే అక్కడ రైతులు అది ఇబ్బంది మీ కళ్ళ కనబడతలా, మీకు సమస్యలు కనబడతలా, అధికారులు ఉంటే కళ్ళు మూసుకుపోద్ది అంటారు. ఎగ్జాంపుల్ ఇదే మీ ప్రవర్తన తెలుస్తుంది. రైతులు ఎంత యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతు చాలా ఇబ్బంది పడుతుంది, అడిగోసపడుతున్నారు. అన్నమో రామచంద్ర బతుకుతున్నారా? మీ కళ్ళ కనబడకుంటే మేము ఏం చేస్తాం దానికి? ఒకసారి అందుకే మీ కళ్ళు తెరిపించాలనే కేసీఆర్ గారు పొలం పాట పట్టడం జరిగింది. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని సమీక్షలు చేసి అధికారం పిలిపించుకొని రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మీకుంది. అది మర్చిపోయి మంచిగా బీఆర్ఎస్ పార్టీ మీద లేదా కేసీఆర్ గారి మీద ఏడుస్తే ఏమొస్తుంది చెప్పండి? రైతుల బాధ తీరదు కదా. ఇప్పుడు రైతులకు 24 గంటలు కరెంట్ ఇచ్చింది ఎవరు? అప్పుడు మన వైఎస్ రాజశేఖర్ ఇచ్చిన తర్వాత 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారు. అక్కడ తెలంగాణ ప్రాంతం వస్తే అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు మొత్తం అంధకారం అయిపోతే తెలంగాణ అన్నారు. కానీ ఇక్కడ ఉంది పటాపంచులు, మీ ఆరోపణలు, మీ ఆర్తనాదాలు అన్ని పటాపంచులు చేసి కేసీఆర్ గారు 24 గంటలు కరెంట్ ఇచ్చిండు.
సాగునీరు విషయాలు ఎక్కడ ఏ రైతు మీకు చెప్పు కళ్యాణ్ గారు, మీ 10 టీవీ ద్వారా మీకు కొంత అవగాహన బాగా అవగాహన ఉంది, మాకంటే ఎక్కువ అవగాహన ఉంది కదా. ఏ రోజున రైతులు ఇబ్బంది పడే సందర్భం ఉందా మనకు? వాటర్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ప్రతి గింజను కొన్న ప్రభుత్వం ఏది ఉందంటే కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోయినా ప్రతి చివరి గింజ వరకు కొన్నది కేసీఆర్ గారు ప్రభుత్వం. అది మర్చిపోయి జనాలు అది మర్చిపోయి ఇప్పుడు ఇంత సమస్యలు కొన్ని అక్కడ రోహిత్ గారు ఒక నిమిషం ఆగండి బ్రదర్. ఇన్ని సమస్యలు ఇన్ని సమస్యలతో కొట్టిమిట్టాడుతుంది తెలంగాణ రాష్ట్రం. 120 రోజుల్లో అదో గతి పాలు అయిపోయింది. రెస్ట్ అన్ని రంగాలు, ఒక్క రంగం కాదు, ఒక వ్యవసాయ రంగం కాదు, ఊర్లలో కూడా కిలోమీటర్ల కొద్ది పోయి పాతకాలంలో 10-15 సంవత్సరాల కింద చేసినట్టు ఇప్పుడు బకెట్ ప్లాస్టిక్ బిందెలు వచ్చేసి ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. దాని మీద వదిలేసి గేట్లో ఓపెన్ చేసిన అని చెప్పి గొప్ప మేస్త్రి గారు గేట్లో ఓపెన్ చేసుకుంటా వివిధ పార్టీలు చేంజ్ చేసుకుంటూ సరిపోతుంది. సరే, అది పక్కన పెడితే మా ఎగ్జాంపుల్ చెప్తున్నాయి. మాకు ఇప్పుడే ఇక్కడ మీ డిబేట్కి వస్తున్న సందర్భంలో 10 టీవీలో ఒక స్క్రోలింగ్ చూస్తున్నా. దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ గుర్తింపు గెలిచి కాంగ్రెస్లో ఇప్పుడు పోయిండు. ఆయన జంపింగ్ జపాన్లో నెంబర్ 1 ఉంటాడు ఆయన. ఒకటి ఈ రోజు ఇప్పుడే చెప్తున్నా, ఆయన ఇన్ని సమస్యలు పక్కన పెట్టేసి ఓన్లీ ఆయన ఐపీఎల్ టికెట్ దొరకట్లేదు అని చెప్పేసి కామెంట్ చేస్తూ మీకు అది కూడా ఇచ్చినట్టుండు. మీకు మాట్లాడు ఏంటంటే ఆయన కట టికెట్ దొరుకుతలేవట, ఆయన చాలా ఇబ్బందులు అవుతున్నాయట. లేదా హెచ్సిఏ బ్లాక్ అమ్ముకుంటుందట. ఫ్రాంచైజీని జెమినీ కిరణ్ ని సన్ రైజ్ వాళ్ళని చేయాలట, ఇబ్బంది పెట్టాలట. కంప్లైంట్ ఇస్తాడట, రాష్ట్ర ముఖ్యమంత్రికి కంప్లైంట్ ఇస్తాడట. అంటే మీకు ఉద్దేశం ఏంది? ఇంత సమస్యలు మీకు కనబడతలేదు దానా నాగేంద్ర గారికి. దానా నాగేంద్ర గారు ఓన్లీ హెచ్ఏ టికెట్లు ఏంటంటే ఐపీఎల్ టికెట్ కావాలట. అసలు సమస్యలు ఒకసారి స్పందించే బాధ్యత. సీనియర్ నాయకుడు, సీనియర్ ఒకసారి మంత్రి చేసిండు, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ చేసిండు, దాదాపు 5-6 సార్లు ఎమ్మెల్యే అయిండు. ఒక్కసారి ప్రజల మీద స్పందించాడు. ప్రభుత్వం కేసీఆర్ గారు 100% ఈ ప్రతిపక్ష అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకునకపోయినా 100% కేసీఆర్ గారు రైతులను కడుపులో పెట్టుకొని చూసిండు. రైతులు రాజు చేయాలని చెప్పి ఆలోచనతో అన్ని రకాలుగా ఆదుకున్నాడు. రైతులు సంతోషంగా ఉన్నారు. రైతులు 10 సంవత్సరాలు అన్ని రంగాలు సంతోషంగా ఉన్నాయి. ఈ రోజు ఏదో ఒక అధికారులకు వచ్చింది చెప్పేసి కేసీఆర్ గారిని కల్వకుంట్ల ఫ్యామిలీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పనికి మళ్ళీ దాని మీద కేసులు టైప్ అవుట్ చేస్తుంది తప్ప ప్రజల్ని వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కదో పట్టించాలని చెప్పేసి ప్రజలు అడగొద్దని చెప్పి తోటి గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ పరిపాలన చేస్తుంది తప్ప పోయలేదా. రైట్, మొత్తానికి 10 ఏళ్ల పాటు రైతుని రాజుగా చూసాం తాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 120 రోజుల్లోనే అంతా అస్తవ్యస్తంగా మారిపోయింది. రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతాంగం పరిస్థితి కూడా దారుణంగా తయారైందంటూ కూడా బీఆర్ఎస్ విమర్శిస్తుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం ఉంది? బీజేపీ బీఆర్ఎస్ ఆందోళన కారణం ఏంటి? లోక్సభ ఎన్నికలే కారణమా, లేదంటే నిజంగా రైతాంగ సమస్యలపై చిత్తశుద్ధితోనే ఈ 2 పార్టీలు ముందుకు వెళ్తున్నాయా? రాజేంద్ర గారు మీరే చెప్పాలి. అంటే ఈ 120 రోజుల్లోనే గతంతో కంపేర్ చేసినప్పుడు ఈ 120 రోజుల్లోనే అస్తవ్యస్తంగా మారిందా రైతాంగ పరిస్థితి? ఎందుకంటే అంతకుముందు రైతుల సమస్యలపై ఎప్పుడూ పెద్దగా చర్చ జరగలేదు. లేదంటే ఇది కేవలం లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దానికోసం జరుగుతున్న రాజకీయంగా చూడాలా, దానికోసం చేస్తున్న ఆందోళనలుగా వీటిని చూడాలా? రైతు పరిస్థితి 120 రోజుల్లోనే ఆగమైందంటారా? ఇప్పుడు ఒకటే కళ్యాణ్ గారు, ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రతి సంవత్సరము తెలంగాణ లాంటి ప్రాంతంలో 2 పంటలు ఖచ్చితంగా పండుతాయి. ఖరీఫ్ ఆగదు, రబీ ఆగదు. యాసంగి పొలాలు లోక్సభ ఎన్నికలు ఉన్నాయని చెప్పి యాసంగి పొలాలు ఏమన్నా వేసుకునుడు ఆగుతారా? లేకపోతే పంటలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు పోరాటం చేయడం ఆపుతారా? కాబట్టి వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించినటువంటి సమస్యలని ఎన్నికలకు అంటగట్టడం అనేటువంటిది ఎవరికీ కూడా భావ్యం కాదు, మీడియాకు అంతకంటే భావ్యం కాదు. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఇందాక సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ 100 రోజుల్లోనే 120 రోజుల్లోనే ఇచ్చిన హామీలు నెరవేరాలని కోరుకోవాలంటే ముందుగా కామన్ సెన్స్ ఉండాలి కదా ఆలోచించడానికి అని అన్నారు. మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం, మరి కామన్ సెన్స్ లేకనే రేవంత్ రెడ్డి గారు 100 రోజుల్లో అన్ని ఇస్తామని హామీ ఇచ్చినారా? ఆ హామీ ఇచ్చినప్పుడు కూడా చెప్పాలి, కామన్ సెన్స్ ఉండాలి కదా మేనిఫెస్టో ప్రిపేర్ చేసేటప్పుడు. మరి అధికారంలోకి రాగానే 2వ రోజే సంతకం పెట్టి నేను రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పినాడు రేవంత్ రెడ్డి గారికి కామన్ సెన్స్ లేదా? లేకపోతే అదే సభ మీద రైతు డిక్లరేషన్ చేసినటువంటి రాహుల్ గాంధీ గారికి కామన్ సెన్స్ లేదా? మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రాగానే అధికారంలోకి రాగానే 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పినటువంటి రైతు భరోసా 15,000 ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, ఇయ్యకపోతే మమ్మల్ని నిలదీయండి, ఇదే మా రెఫరెండం అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు కూడా వచ్చినారు కదండి 6 గ్యారెంటీలు డిక్లేర్ చేసినప్పుడు. మరి వాళ్ళందరికీ కామన్ సెన్స్ లేదా అదే సభ మీద మాట్లాడిన వాళ్ళకి? కాబట్టి కొత్తగా కామన్ సెన్స్ అనేటువంటి పదాన్ని తీసుకురావద్దు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు ఒక హామీ ఇచ్చినారు, మీరు ఒక హామీ ఇచ్చి వచ్చినారు. మరి అంటే ముందు వెనుక ఐడియా అంటే మరి ముందు వెనుక ఆలోచించకుండా హామీలు ఇచ్చి మీరు మోసం చేసినట్టే ప్రజలను ఖచ్చితంగా. మరి ఇలా మోసం చేసి అధికారంలోకి వచ్చినామని ఒప్పుకోండి, ఇవాళ మీకు చేత కాలేదు.
రేవంత్ రెడ్డి గారు హామీలు ఇవ్వటమే కాదు 100 రోజులు అయిపోయే ముందు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రజలకు ఒక చాలా స్పష్టమైనటువంటి ఒక మాట చెప్పినారు. మా 100 రోజుల పరిపాలననే లోక్సభ ఎన్నికల్లో అది మా పరిపాలనకు రెఫరెండము అని అన్నారు. మరి అలా మీరు ఏ హామీ నెరవేర్చకుండా ఒకే ఒకటండి వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీలో ఒక హామీ, అది కూడా పూర్తి గ్యారంటీ కాదు. ఇవాళ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటిది ఒక్కటి తప్ప మిగిలిన ఏ ఒక్కటి కూడా చేయలేదు. గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించినటువంటి డబ్బు కూడా వీళ్ళు ఎవ్వరికి అకౌంట్లలో కూడా వేయలేదు, వాళ్ళే కొనుక్కుంటున్నారు, భవిష్యత్తులో ఇస్తాము అని చెప్పినారు. మహిళలకు 2500 రూపాయలు ఇయ్యలేదు. కాబట్టి ఇలా చెప్పుకుంటా పోతే వీళ్ళు ఇచ్చినటువంటివి ఏ హామీ కూడా చేయలేదు, భవిష్యత్తులో కూడా వీళ్ళకు చేత కాదు. మళ్ళీ మాట్లాడితే చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే గత ప్రభుత్వం మీద నూకేస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వం మీద నూకేసినట్లయితే మరి మీకేం చేతనైనట్టు? ఇవాళ మేము స్పష్టంగా ఒక విషయం చెప్తున్నాము, రైతులకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాము, మేము ఖచ్చితంగా నిలదీస్తాము. మీరు ఇచ్చినటువంటి హామీలు రైతుల పట్ల నెరవేర్చాల్సిందే. చాలా స్పష్టంగా చెప్తున్నాము, 500 రూపాయల బోనస్ కట్టిస్తాము అని చెప్పినారు. మీరు 10 రోజుల్లో అయితే కల్లాలకు మార్కెట్ యార్డ్లకు ధాన్యం వస్తుంది. 6 వరితో పాటు 6 పంటలు అంటే మొత్తం 7 పంటలకు ప్రతి క్వింటాలకు 500 రూపాయలు కట్టిస్తామన్నారు కదా. డెఫినెట్ గా అవి కట్టించాల్సిందే, నష్టపరిహారం చెల్లించాల్సిందే, రైతు భరోసా ఇవ్వాల్సిందే, ఇవాళ 2 లక్షల రైతు రుణమాఫీ చేయాల్సిందే. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీని మేము వదిలిపెట్టేది లేదు. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయ ప్రణాళిక లేకుండా రైతులను మోసం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా కేంద్రం ఇచ్చే ఫసల్ బీమా యోజన పథకాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయకుండా చేసి మళ్ళీ వాళ్ళ తిరుగుతున్నారు చూసారా కేసీఆర్ గారు. ఇవాళ వారు చేసినటువంటి మోసం కూడా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీగా మేము డెఫినెట్ గా బాధ్యతాయుతంగా రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మేము 10 టీవీ సాక్షిగా మేము జనానికి చెప్తున్నాం. రైట్ రోహిత్ గారు, ఇక్కడ క్లియర్ ఉంది. ఎందుకంటే మీరు హామీలు ఇచ్చారు, అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అది 100 రోజుల్లో 120 రోజుల్లో అన్ని అవుతాయి అనేది కరెక్ట్ కావు, అన్ని కావు. కానీ చేస్తామన్నది మీరే ఒకటో పాయింట్. రెండవది, ఇప్పుడు పంటకి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది మీరు. పంట ఇప్పుడు వస్తుంది, ఆల్రెడీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. అవి అయ్యే లోపే కదా మీరు ప్రకటించాలి. ఇది 100 రోజుల్లో జరగాల్సిందే 500 రూపాయలు అనేది. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తామన్నారు, 12,000 ఇస్తామన్నారు. అవి ఇవ్వాల్సిందే. రైతు భరోసా డిసెంబర్ 9 రోజు మీరు తీసుకోకండి 10,000, ఇప్పుడు డిసెంబర్ 9 రోజు 15,000 ఇస్తామన్నారు. వేయాల్సిందే, తప్పదు కదా. కళ్యాణ్ గారు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదే. దానికి ఎవ్వరు కూడా ఇక్కడ నేనైనా ఎవరమైనా కాంగ్రెస్ పార్టీ తరఫు దానికి ఖచ్చితంగా కట్టుబడే ఉన్నాం. నేను అనేది ఒకటి అంటే ప్రజలు కూడా, నేను ఇప్పుడు ప్రజలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే మేనిఫెస్టో అనేది 5 years లో ఇంప్లిమెంట్ చేయాల్సిన ఒక ప్రణాళిక, ఒక కంప్లీట్ ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్. సరే, అందులో 5 years లో చేయాల్సిన మేనిఫెస్టోనే కరెక్ట్. ఒక్క నిమిషం ఏంటండి, 5 years లో మీరు 400 420 ఏదో బీఆర్ఎస్ చెప్తుంది, మీరు చేయాలి అవన్నీ. అయితే ఇమీడియట్ చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, 100 రోజుల్లో చేస్తామని మీరు చెప్పినవి కూడా కొన్ని ఉన్నాయి. కళ్యాణ్ గారు, ఇప్పుడు మేము చేసుకుంటూ పోతున్నాం కదండి. ఇప్పుడు తనే చెప్పినట్టు సరే ఒకటైతే ఒప్పుకున్నారు కదా. ఇప్పుడు మహిళలకు మీరు ఉచిత కాదు, అది ఒక్కటే కాదు. నేను ఏం చెప్తున్నా అంటే, ఒక్క నిమిషం, ఇప్పుడు సిలిండర్ తనేమో రాలేదంటున్నారు, మేమేమో ఖచ్చితంగా చెప్తున్నాము అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్కరికి రాదు. అది నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి, నేను ఇప్పుడే పంపిస్తాను మీకు. మీ వాట్సాప్ నెంబర్ నా దగ్గర ఉన్నది, మీకు పంపిస్తాను. ఉన్నాయి. తర్వాత గృహజ్యోతి 200 యూనిట్స్ లోపు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అయిన వాళ్ళకు కూడా ఫ్రీ కరెంట్ అనే ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఆర్థిక పరిస్థితులు చూసుకుంటూ మనం మేము అంటున్నాం, గత ప్రభుత్వం చేయబట్టి రాష్ట్రంలో కొంచెం అప్పుల బెడద ఎక్కువైంది, వీళ్ళు మిస్మేనేజ్మెంట్ చేసిరు, మనీ మిస్మేనేజ్మెంట్ చేసిరు, అవినీతి ఎక్కువ ఉండే కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్స్తామే అంటున్నాం తప్ప ఎక్కడ కూడా మేము చేయమని చెప్తలేము. ప్రతిదీ 1 by 1 చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కమింగ్ టు ఇప్పుడు 500 రూపీస్ కానీ మీరు అన్న పాయింట్ కానీ, ఇప్పుడే కదా సీజన్ స్టార్ట్ అవుతున్నది. 5 సంవత్సరాలలో 2 సార్లు కొనుగోలు 10 సీజన్లు ఉంటాయి. సరే, ఇప్పుడు మరి ఎలక్షన్ కోడ్ ఉన్నది, దానికి ఎట్లుంటుంది అనేది చూసుకొని ఈసారి కాకపోతే వచ్చేసారి ఖచ్చితంగా ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటికి నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉన్నది కదా. నేనేంటంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారి కుటుంబానికి ఇప్పుడు ఒకటేసారి 10 ఏళ్ళకెళ్ళి మొత్తం అనుభవించేసి, సరే వాళ్ళ కొడుకు ఆయన యుఎస్కి వెళ్ళి రాగానే ఎగ్దమ్ ఒకటేసారి ఎమ్మెల్యే అయిపోయిండు, జనరల్ సెక్రటరీ అయిపోయిన పార్టీ కాబట్టి ప్రతిసారి పవర్ లోనే ఉన్నాడు. ఆయన ఫస్ట్ టైం ఇప్పుడు పవర్ లేకుండా ఉన్నాడు. సో ఇంతకుముందు మన మిత్రులు అన్నట్టు మొత్తం ఏదో తెలంగాణ మొత్తం అల్లకొల్లలం అయిపోయింది, ఆవేదన చెందుతుంది కాదు. ఇక్కడ ఆవేదన చెందేది కేవలం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి కుటుంబం మాత్రమే. వారి ఉనికి కాపాడుకోవడానికి మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. వారి ఉనికి కాపాడుకోవడానికి ఒక దిక్కు 1 by 1 లీడర్స్ అటు బీజేపీకి ఇటు కాంగ్రెస్ కి వలస ఒక క్యూ పెట్టి పోతున్నారు. కాబట్టి
వీళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఏ కొద్ది ఇప్పుడు కొన్ని సార్లు రాజకీయ నాయకులు బహుశా నేను కూడా ఆ తప్పు చేసే ఉంటా. ఏదన్నా ఒక సంఘటన జరిగి అన్ఫార్చునేట్లీ ఎవరన్నా డెత్ అయితే దాన్ని పట్టుకొని మనము దాన్ని కూడా హైలైట్ చేసి శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేస్తాం. అదే విధంగా ఎక్కడో అడపా ఎండిపోతున్న పొలాన్ని పట్టుకొని మొన్నటికి మొన్న తను జనగా పోయింది కూడా అంత ఫేక్ అని రిపోర్ట్ ఇస్తా ఎగ్జాక్ట్ ఏంటో అక్కడ. ఇది కేవలం అధికారం కోల్పోయిన ఆందోళనతో చేస్తున్న ప్రోగ్రామ్ మాత్రమే, ఆందోళన వల్ల జరుగుతున్న ప్రోగ్రామ్ తప్ప నిజంగా అంత సివియారిటీ లేదు, ఎక్కడ పెద్దగా పంట పొలాలు ఎండిపోలేదు అనేది కాంగ్రెస్ చెప్తున్నా. ప్రజలే రైతులే బుద్ధి చెప్తారు. ఇట్లా అనుకునే కళ్ళు మూసుకొని వ్యవహరించద్దు. పిల్లి అట తన పాలు తాగుతూ కళ్ళు మూసుకొని పాలు తాగుతాట. నన్ను ఎవరు చూస్తున్నారు? ఇట్లా ఉంది పరిస్థితి. రోహిత్ గారు మీరు మాట్లాడిన సేపు ఆగిన కానీ ఎందుకంత తొందరగా నీకు మీకు ఆగట్లేదు కదా? ఎందుకు మీరు మాట్లాడరు? మీరు మాట్లాడుతున్నారు కదా, ఆపండి మీరు ఆపండి చెప్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ గారు అట డైరెక్ట్ వచ్చి మినిస్టర్ అయినట. ఏమన్నా మీరు రాజకీయ అవగాహన లేనట్టు కనబడుతుంది. కేటీఆర్ వచ్చి ఆగండి 2007 వచ్చిండు, ఉద్యమం చేసిండు, వేయడం ఎక్కడున్నా మీరు కాంగ్రెస్ వాళ్ళ మీరు రేవంత్ రెడ్డి ఎక్కడున్నా మీరు రేవంత్ రెడ్డి అసలు నాకు అర్థం కాదు. కానీ టీడీపీ ఉంటూ తెలంగాణ ఉద్యమానికి ఇప్పుడు గొప్ప చెప్తారు రోహిత్ రెడ్డి గారు. రోహిత్ గారు మీరు ఆగండి అనవసరం ఆగండి. మీ ఏడు మీరు రేవంత్ రెడ్డి ఏడు కూడా మీరు అంతా రెడీ అయినా వచ్చి ముఖ్యమంత్రి మీ కాళ్ళ మేము నెత్తిరెక్కి తొక్కుంటూ వచ్చిన ఆయన మీ వదిలేంటి దాని గురించి. ఇప్పుడు రేవంత్ ఇప్పుడు కేటీఆర్ గారు ఉద్యమంలో ఉన్నాడు. రోహిత్ గారు ఆగండి బ్రదర్, అట్లా మీరు ఎందుకు ఉద్యమాలు ఉన్నాడు. ఉద్యమాల తర్వాత ఉద్యమం వచ్చి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి అయ్యిండు. మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చూడండి, ఒకసారి హైదరాబాద్ చూడండి ఎంత డెవలప్ చేసిండో. మీ చేతకంత పాలన తెలంగాణ ప్రాంతం ఎడారి ప్రాంతం అయింది. అదే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 రాష్ట్రం చేసిండు. అది గుర్తుపెట్టుకున్నారు. రాజరుద్రమ గారు, థ్యాంక్ యూ రోహిత్ గారు. మొత్తానికి తెలంగాణలో రైతు రాజకీయం అనేది జరుగుతుంది. నిజంగా రైతులకు కూడా చాలా చోట్ల కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులను పరిష్కరించాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఉంది. అదే సమయంలో బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ డిమాండ్ చేస్తున్న విధంగా హామీ ఇచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో, వడ్లకు క్వింటాల్కి 500 బోనస్ కానీ, 2 లక్షల లోపు రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, అదేవిధంగా కూలీలకు రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వడం కానీ, ఇలాంటి కొన్ని కీలకమైన రైతాంగానికి సంబంధించిన కీలక హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటిని తక్షణం అమలు చేసి రైతులను కాపాడాల్సిన బాధ్యత కూడా ఉంది. 3 గంటలకు రైతాంగ సమస్యలపై కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంది. ఆ తర్వాత కేసీఆర్కి కౌంటర్గా 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య రైతు రాజకీయం అనేది మరింత ముదిరే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇది లంచ్ అవర్ డిబేట్.